మీ అందరికీ సీతాఫలం తెలుసు, మరి రామఫలం కొద్దిమందికి తెలియదు. ఈ సీతాఫలం రామఫలం రెండు గింజలు ఒకే రకంగా ఉంటాయి. రెండిటికి పైన గుజ్జుని మనం అట్లా తినాలి. సీతాఫలం తిన్నట్టే రామఫలం కూడా తినాలి. ఈ సీతాఫలం వర్షాకాలం బాగా సివియర్గా ఉన్న సందర్భాల్లో ఆ సీజన్లో బాగా లభిస్తూ ఉంటుందన్నమాట. రామఫలం వేసవికాలం మొదలైనప్పటి నుంచి ఇక పండుతూ ఉంటాయి. మరి ఈ రెండిట్లో లాభాలు ఏమిటి? ముఖ్యంగా సీతాఫలాన్ని అందరూ బాగా ఇష్టపడుతుంటారు. సీతాఫలం ఇష్టం లేదనే వారు ఎవ్వరూ ఉండరు అసలు. అంత రుచినిచ్చే పండు. మరి అలాంటి రామఫలం ఎలా ఉంటుందంటే గుండె యొక్క షేపుని కలిగి ఉంటుంది. చూడండి, మన హార్ట్ ఎట్లా ఉందో కనపడుతున్నది. సేమ్ రామఫలం పక్కనే పెడితే చూడండి గుండెలాగానే ఉంది.